హాయ్ మా అందరికి. ఇప్పుడైతే మనం బిఆర్ అయితే ఆడుతున్నాం అనమాట. అంటే ర్యాండమ్ ప్లేస్తోనే మన స్క్వాడ్ అయితే ఉంది. అంటే వచ్చారు, అది కూడా మన రెడీమేడ్సే, ఇంకేం చేయదు. నేనైతే బీకులు తీతాను మేషం. బీకులు తీతే కనీసం ఒక 2-3 కిల్లు దొరుకుతాయి మనకి. ఈ మధ్య కిల్లు ఎక్కువ పడుతున్నాను మా, నాకు అదే అర్థం కావట్లేదు. ప్రతి కిల్లు ఎక్కువ కొట్టేస్తున్నాను. అంటే ప్రతి మ్యాచ్ అనుకోండి, ఎక్కువ కిల్లు కాదు, ఎక్కువ కిల్లులో కొట్టినా. అప్పుడప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటానేమో అనుకోద్దు మా. చలో దిగుతాము. దగ్గరనే ఇదేంటి థామ్సన్ ఉంది కాదు, సారీ మా, థామ్సన్ అనిపించింది. ఫార్మస్ దొరికింది అండ్ ఇక్కడ అడుగుతున్నాడు 16. ఓకే 211 పడింది మామ. చలో ఎవరో స్పెక్టెడ్ చేస్తున్నారు, ఇప్పుడు కరెక్టింగ్ చేస్తాను చూడండి. ఓకే నేను ఫుల్ కిల్ చేసుకున్నాను, ఒక్క నిమిషం అమ్మా. ఓకే ఫుల్ కిల్ అయిపోయాడు. థామ్సన్ దొరికింది అన్నది, థామ్సన్ అని నాకు ఇష్టం. ఓకే దీన్ని పైన పడగొట్టేస్తాను. ఈడేవో ఖాళీనే ఉంటాడు. ఓకే మా టవరెట్ ఇచ్చా, పరిగెత్తలేదు. ఈడెవడీడు మళ్ళీ, అరే మళ్ళీ రావడం, అరే స్కిల్ ఏంట్రా. ఓకే సేఫ్ అయిపోయాము. మెడికిట్ చుట్టేద్దాం ఉండండి ఫాస్ట్గా. ఓకే మెడికిట్ కూడా చుట్టేసాం. ఎవరు నా వాళ్ళు పడుతున్నాడు. ఓకే డైరెక్టర్ నాకు వేయడానికి మళ్ళీ వాడేసాను. మా టీమీలు వచ్చారు, సరే తీసేద్దాం ఉన్నాడు వాళ్ళు తొందరగా. తీర ఓకే మనం నాకు చేశాడు, లేదా పారిపోతున్నాడు. ఓకే నాకు అయిపోయాడు. ఓకే ఫ్రీగా వచ్చేది ఒక కిల్లు, మంది ఒక కిల్లు ఆడడానికి కనిపించలేము. వాడు మనిషి ఉండండి, ఆయన కూడా ఫుల్ వేసుకోమా. ఓకే ఒక కిల్లు. చల్లో మనకి 4 కిల్స్ అప్పుడే. ఓకే గ్రోజా దొరికింది. తెలిసిందే గ్రోజా వాడతాను కదా. తిరుగుతుంటే మా టీమేట్ అయితే నాకు అయిపోయాము. ఇంట్లోకి ఏం పారిపోతున్నాడు. నాకు తెలిసి టీమేట్ ఒక్కడే అనుకుంటా, అందుకే పారిపోతాడు. కానీ మన వల్ల టీం వైపు కావాలి మనకి, అంటే షో కొట్టాలి. మా ఇదైతే ఒక్క ఊరిగా కనెక్ట్ అవ్వట్లేదు. ఎట్లా వద్దులేండి. సో అయితే ఓకే ఇంట్లోకి వెళ్ళడం, ఇటు నుంచి వెళ్దాం. ఎందుకు అటు నుంచి వెళ్ళి చచ్చిపోవడం, ఏదో దూకుతాం. ఓకే అయ్యా డెలివరీ గ్రోసా. ఓకే గ్రోసా మన దగ్గర హెడ్ అయితే కనెక్ట్ అయిపోయింది, నా టీం అయితే వైవ్ అయిపోయింది. మంచిగా లూట్ వేసుకుని అయితే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఎవరు కనిపించలేదు. అలాగే మళ్ళీ లోపలికి వచ్చి బయటికి వెళ్తుంటే మా టీం అయితే ఫుడ్ వచ్చింది. సరే నాకు కొత్త ఫైర్ చేస్తున్నారు. మళ్ళీ ఓసీలో కిల్ వచ్చేసింది. అంటే MP40 మార్చిన ఇవో పెట్టాను. ఓకే మళ్ళీ అక్కడ నుంచి అయితే కింద భీమ్ శక్తి స్ట్రిప్కి వచ్చాను, నా మీద రిక్వెస్ట్ చేశారని. సో మొత్తం మా టీంతో పాటు వచ్చేసాను అనమాట. పైనుంచి వచ్చేసి కొట్టేస్తున్నారు, వాల్స్ పాలు కొట్టేస్తున్నారు. నాకు అర్థం కాలేదు, సరే కింద దూకేసాను. ఈడెవడు ఓపెన్లో ఉన్నాడు, నన్ను చుట్టుకొని వెళ్దాం. ఓకే ఇదంతా చుట్టుకొని వెళ్ళి అని కొట్టి ఇదంతా అయ్యే పని కాదేమో. సో చలో అయిన వాళ్ళు మనం చూద్దాం. మన దగ్గర కొనే ఉందా, తేడా వస్తే ఎస్కేప్ అయిపోవచ్చు మనం. ఓకే పైన ఆల్రెడీ ఫుల్ డ్యామేజ్. ఈడెవడు ఓపెన్లో వచ్చి అయ్యా 31 పడినామని చూడాల్సిందండి. ఓకే మా టీవీట్ అయితే అదేంటి FGL ఫ్లాగ్ కానీ అది ఉంటుంది. సో అదైతే అర్థం అయితే కొడదాం అన్నా. అది 30-36 ఎక్కువ పడింది అని సరే మా టీమేట్ నాకు చేశాడు. సారీ మా టీమేట్ నాకు అయ్యాడా అయ్యా. ఓకే అదేమో కనిపెట్టి వేసుకున్నాడు. ఓకే ఫుల్ గా చేసుకున్నాను. చలో వీడి దగ్గర ఏదో మీద తీసుకున్నా, పట్టదేమో ఏదో మీద. అదే మామూలు ఫుల్ విడి సరే లూటీ వేసుకొని కిందకి వేయడానికి. కానీ మన హిట్ లిస్ట్ బారిపోతాను. వెళ్దాం ఆడ దగ్గరికి కూడా వెళ్దాం. ఫస్ట్ అయితే మన టీమేట్కి అయితే రివైవ్ ఇద్దాం. ఇంకా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా. మనకు వచ్చేసి 15 సబ్స్క్రైబర్లు అయితే ఉన్నారు. చలో మనకు రివైవ్ ఇచ్చేసాం. ఇంకా ఆటో ఎక్కేద్దాం అండి. ఓకే ఆటోని అక్కడ పడేసి అదే పికప్ ట్రక్ అంతా తీసుకొని దగ్గరికి వచ్చేసాను. ఈ రివైవ్ ఇచ్చి ఇటు సైడ్ వెళ్తున్నాడు. మన ఇటు సైడ్ నుంచి ఇచ్చిపోవడం, వాటి నుంచి మా టీమేట్ వచ్చాడు, దాన్ని తీసుకొచ్చింది. చాలా నాకైతే అయిపోయాడు. ఫుల్ కిల్ అయితే కూడా చేసేసాము. ఇక్కడ ఎక్కడ దిగారు కాబట్టి మన టీమేట్ ఎక్కించుకొని ఇంకెక్కడి నుంచి ఖాళీ అయితే చేసేద్దాం మనం. ఓకే సో ఇలా చుట్టుకుంటా మనం అయితే పోచినప్పుడు వచ్చేసాము. ఇక్కడైతే పెద్ద ఫైట్ అవుతుంది. ఆవిడ లోపల అయ్యా హెడ్ దగ్గరేసి చచ్చిపోయారు. మా బాబు టీం వేయమంట పర్లేదు మనకి చేస్తాడు. ఎవడీడు అయ్యా మా ఏదో 53 HP నిలిచాడు. చలో సూపర్ మెడికి వేసేసాను. మీరు ఎక్కడ ఉన్నారో అర్థం కావట్లేదు నాకు. ఓకే కొనై కూడా లోడ్ అయిపోయింది అంది. చలో వీడి పైన ఉన్నారు. మా ఇంతకు వచ్చేటప్పుడు చూసిన అది కూడా అక్కడ దిగాడు. అడిగే మామూలు మనం ఏం చేయలేము. అండ్ మన నెంబర్ 1 అయితే ఫైరింగ్ ఉండడానికి కొడుతున్నారు, మరి చూద్దాం. అండ్ ఓకే నేనైతే ఎదుగుతున్నాను. ఎప్పుడు బయట పడ్డా మన టీమేట్ అయితే ఒక నావే ఇప్పుడు వెళ్దాం ఉన్నాను మన దగ్గర. అండ్ చలో వాడికైతే హీలింగ్ పిస్టల్ అయ్యా ఇది. సారీ మా నేను మర్చిపోయాను, నేను చూసుకోలేదు అంతే. అండ్ పైనుంచా మా పడుతుంది వీడు. ఓకే ఫుల్ కిల్ ఏది చేసుకుందాం, ఒక్క నిమిషం. కిల్ ఏది తీసుకుందాం. ఓకే చలో అవ్వట్లేదు.
సర్లే అండి, మనకి ఎందుకు వచ్చింది కదా, మనం ఏదో గిల్లింగ్ అయితే చేస్తాము అని మనకి ఇచ్చాడు. నాకు వీడితే ఇదంతా తీసి పెడదేంటి ఆ చిన్న అది నరుటో కొలాబరేషన్ అయితే వచ్చింది అమ్మ, అదేదో దేవుతుంది కండ వచ్చి అది వేసుకుంటున్నాడు. ఓకే, మనం అయితే ఫుల్ గిల్ అయితే చేసాము. అంతేగా మన టీమేటే కదా మామూలు టీమేట్ మనమే కిల్ చేసుకోవాలి. 9 కిల్స్ అయితే వచ్చినాయి. అండ్ ఇంకా ఇటు సైడ్ ఎవరో ఉన్నట్టున్నారు. చూస్తున్నాడు మళ్ళీ మనోడు నాకయ్యాడు. మళ్ళీ లోడైతే ఇచ్చేద్దాం అండి. జిమ్ ఇచ్చేసాము. అది వాడేసుకుని ఎక్కడి నుంచి కూడా ఎత్తడం భయం వేస్తున్నది. మనం ఆల్రెడీ వెళ్ళాడు పీట్లు. సో మనకి బ్రదగిన్ మన ఎవరింటికి అయితే వెళ్ళిపోవాలి కొని వేసుకొని. అండ్ ఆడైతే కరెక్ట్గా కింద దూకుతారా, దూకినప్పుడు మనం వేసుకోవాలి. మళ్ళీ ఆడు మనం చూసాడనుకోండి ఓపెన్ దగ్గర రావడం బై మిస్టేక్ గుడ్డూపుల్లో అయినా పడిపోతే ఓకే పైకి ఎక్కి నేను ఇస్తానండి. అందుకే లేదు ఓకే వాడేసుకున్నాను. మన ఇంటికైనా బెస్ట్ అవ్వండి. అప్పలంగా ఇట్లా వెనకాల దాక్కుంటాడు వీడు. వద్దులేండి మనకి అంత రిస్క్. ఓకే ఆడి నుంచి వదిలేసి ఇటు నుంచి వచ్చేసాను కిందకి. అండ్ వీడి కింద ఉన్నాడు వీడు ఆడు కాదు కదా. ఓకే నేనైతే నాలుగు చేసి పులిగిలు కూడా చేసేసుకున్నాం. ఓకే అయిపోయిందని అనుకుని మా చచ్చిపోయాను. మా అబ్బాయి వెళ్ళిపోయారు ఎవరు ఏదైనా చూడలో ఉంది. అండ్ నెంబర్ 4 మా నువ్వే మా ఈ దగ్గర హీలింగ్ మిషన్లో వెయ్యి ఉంది. కరెక్ట్గా వదిలిపోయి మా ఒక్క వారియంటారు ప్లీజ్ అది ఇలా ఎవరు కూడా తెలియదు. నేను ఎవేస్తా ఉన్నాను కదా అందుకు వచ్చింటాడు. చలో పైన కూడా మన వాళ్ళు అయితే వైప్ అవుట్ అయితే చేసేసారు. ఇక్కడ నుంచి అయితే అర్జెంట్గా సిమెంట్ వస్తే వెళ్ళిపోవాలనుకున్నా వేసుకొని. అండ్ ఇంట్లో పడితే వానొచ్చి బయట పడితే ఎక్కడ పడినా ఒకటి మనకి. అంతమంది మన టీం వైప్ చేసిన ఉన్నాయా? ఏం లేదు ఆల్రెడీ మ్యాగజైన్ ఒకటే. అండ్ చలో నెంబర్ 1 కదా నీట్గా అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం. అండ్ ఇది టీం వైప్ అవుట్ అయితే చేస్తాడు. ఏంటి బ్లాక్ హవా అంట టీం వైప్ అవుట్ అయితే చేస్తాడు. మళ్ళీ అక్కడి నుంచి అలా ఇటు సైడ్ వచ్చేసాను. ఇప్పుడైతే అమ్మ బాబు కొట్టేసుకుంటున్నారు. అంటే ముందే కొన ఇస్తాను మా క్లిప్ తీస్తాను ఎందుకు అంతసేపు లాగ్ అని. అయితే చలో మనమైతే వెనకాల మనోడు నాకే వేడు మళ్ళీ హీలింగ్ మిషన్లో అయితే పడతాను. అండ్ ఓకే చలో కరెక్ట్ 15 HP జస్ట్ మిస్ పోదని ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు వచ్చాక మర్చిపోతే చాలా దారుణంగా ఉంటుంది. చాలా వచ్చేద్దాం మరి 10 కిలోలు అయితే వచ్చేసినాయి. 10 కిల్స్ పోయా అన్నమాట ఉంది. ఇంకా కొడతాను కదరా చూద్దాం. అండ్ ఇది సైడ్ నుంచి కొడతాను. ఈ డబ్బాను కదా కిరణ్ ఓకే బాక్స్ నుంచి అయితే బయటికి రావట్లేదు. అండ్ ఈ పైనోడికి అయితే ఫుల్ డ్యామేజ్ అయితే ఇచ్చేసాను. వాడు వాడేస్తాడు మనల్ని నాక్ చేసి మన దగ్గరికి వెళ్దామంటే ఫుల్ గిల్ అయిపోయాడు. చలో అండ్ ఇదైతే నేడైతే వేసాడు. మా వాడు ఎస్కేప్ అయిపోయాడు. మా బ్లాక్ అవ్వలేడు. వీడు వెనక్కి వచ్చేస్తున్నాడు. నేను ఉన్నాను చూసుకోలేదు బాబా. సరే నేనైతే కొట్టేసానులేండి. నేను ఉన్నాను వాళ్ళకి టీమ్మేట్స్కి. అండ్ ఇలా నుంచి బాగా వర్కింగ్ చేద్దాం. ఇలా నుంచి ఇటు సైడ్ నుంచి పడదాం. లెఫ్ట్ సైడ్ నుంచి కొంచెం పక్క వెళ్ళి దొరుకుతాడు. అది దొరికాడు. అండ్ మనడికి అయితే హీరెత్తాం అండి. ఆడే తీసిపోతున్నాడు. సరే ఈ కొన వేసుకుని ఎవరికి వెళ్దాం మనకి అంత రిస్క్. పిజ్జా కోన ఇక్కడ పడిపోయింది. సరే నేను ఎందుకు వేస్ట్ చేయడం నాకు చెప్తాం. అండ్ అడిగితే నాకు అయిపోయాడు కదా. అండ్ ఇది ఒక్కడే ఉన్నాడు. చలో మనోడు కొట్టేస్తాడేమో రీలోడ్ చేసుకుంటున్నారు. మళ్ళీ మనోడు అయిపోయాడు. ఇక రోజు వచ్చింది ఇల్లుకి. ఫైనల్లీ బుయ్య అయితే వచ్చేసింది మా టైం. అంతే వాళ్ళ వీడియో అయితే ఇదే మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టాటా.